సో ఈరోజు 8వ రోజు యాక్చువల్గా, కానీ ఈ సంవత్సరం మనకి ఇది 9వ రోజు అనమాట నవరాత్రుల్లో. టెంపుల్ మన ఇంట్లోనే ఉన్నట్టుందిగా. సో అది కంప్లీట్ బతుకమ్మ ప్రసాదం కదా. ఇప్పుడు నీకు పని చెప్తాను నేను. ఏంటో ఓకేనా? ఆడబిడ్డతో పని చేయిస్తుంది. పని చేయించట్లేదండి, పని నేర్పిస్తున్నా. పని నేర్పిస్తున్నావా? నాకు పట్టుకొని నువ్వులు బెల్లం దీన్ని నూరేళ్ళు బతుకు, తీయద్దు దీన్ని తీయగా మాట్లాడు. అండ్ యూట్యూబ్ గురించి నాకు బాగా నేర్పించింది అని అంటే శివజ్యోతి అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ గా చూపియాలని అనుకున్నావు కదా. అవును. సో అందరూ పెండ్లం మొగడే. వై నేను మా ఆయన అంటే నీకు నచ్చడానికి కారణం? రిలేషన్షిప్స్ కి ఈ పిల్లిచ్చే ఇంపార్టెన్స్ నాకు చాలా ఇష్టం. ఇది పెసరు, ఇది పల్లి, అది బియ్యం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు 8వ రోజు యాక్చువల్గా, కానీ ఈ సంవత్సరం మనకి ఇది 9వ రోజు అనమాట నవరాత్రుల్లో. అండ్ ఈరోజు వచ్చేసేసి మనకి అష్టమి. సో అష్టమి అనగానే అందరికీ ఇక్కడి నుంచి ఇంకా అష్టమి, నవమి, దశమి, మనకి సప్తమి నుంచి స్టార్ట్ అయిపోతుంది మెయిన్ డేస్ అనమాట. సో ఈరోజు వన్ ఆఫ్ ద మెయిన్ డే. సో మెయిన్ డే రోజు గెస్ట్ కూడా మెయిన్గానే ఉండాలి. సో హూ ఎల్స్ ఇంకా. సో నాకేమనిపించింది అని అంటే, యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ కొంచెం ముందుకు చేయాల్సి ఉండింది, కానీ ఈ ఎపిసోడ్ ఈ రోజే చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని అనిపించింది. ఇంకా మీ అందరూ thumbnail చూస్తారు, నేనేం కొత్తగా చెప్పేదేం లేదు. సో ఈ ఎపిసోడ్ శివజ్యోతి ఎపిసోడ్ అనమాట. యాక్చువల్గా ఇంద్ర కూడా రావాలి ఎపిసోడ్కి, కానీ ఇంద్రాకి కొంచెం వేరే మీటింగ్స్ ఉండడం మూలాన నేను ఒక్కదాన్నే వచ్చాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు నో మోర్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఎపిసోడ్లో, ఏమేమి జరగబోతుంది అది తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో దానికోసం మనం పైకి వెళ్ళాలన్నమాట, శివజ్యోతి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇద్దాం. ఓకేనా? పదండి అయితే. సో జ్యోతి దగ్గరికి వచ్చేసామండి. ఈరోజు జ్యోతి ఏం ప్రసాదం చేస్తుందో, గంగు జ్యోతితో ఏం మాట్లాడతామో ఏంటో అన్ని చూద్దాం. ఓకేనా? చాలు. ఏంటి సూపర్ గెస్ట్. వెల్కమ్. మీ అక్క నువ్వు ముందు డోర్ తీస్తున్నావు. మా అక్క నేను మా తమ్ముడు అయితే కదా, మరి ఎప్పుడు తీయాలి కదా అందరికి కూడా. హ్యాపీ నవరాత్రి. హ్యాపీ నవరాత్రి. హ్యాపీ అష్టమి. ఓ థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్ దాన్ని నేను నీకు ఇలా మొన్న వచ్చినప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఒక ఐటమ్ చూపిస్తుందా? అవును, వెంకటేశ్వర స్వామి సూపర్ నైసా. అన్నీ మంచి జరగాలి. ఇలా బాగుంది, బ్యూటిఫుల్. టెంపుల్ మన ఇంట్లోనే ఉన్నట్టుందిగా. అన్ని మంచిగా చేయండి. జ్యోతికి ఏం కావాలంటే అన్ని ఇవ్వండి. నీకు కావాల్సిన ప్రసాదాలు ఈయన చేసి పెట్టింది. ఈ రోజు ఏం ప్రసాదం చేసి పెడుతుందో ఈ రోజు. అవును కదా. సో ఎప్పుడు లాస్ట్ ఒకసారి నేను అక్కకు నవరాత్రి చేసినప్పుడు బతుకమ్మ చేసిన అక్క చెప్పిన నేర్పించిన ప్రసాదమే చేసిన. బట్ ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ చాలా ఫేమస్. అండ్ మనం కూడా దట్టు సద్దుల బతుకమ్మ అష్టమి దాని దగ్గరలో చేస్తున్నాం కాబట్టి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో బతుకమ్మకు సెపరేట్గా ప్రసాదం పెడతారు. సత్తుపిండ్లు అంటాం మేము. సత్తుపిండ్లు అంటే 5 రకాలు ఉంటాయి. జొన్నలతో చేస్తారు, బియ్యంతో చేస్తారు, పెసర్లతో చేస్తారు, పల్లీలతో చేస్తారు. కానీ నాకు జొన్నలతో చేయడం అంత రాదు కాబట్టి అప్పుడైతే ఇంకేందనుకున్నా, ఇప్పుడు మనం మిక్సీ పడతాం, అప్పుడు మా అమ్మమ్మలు ఇసుర్రవుతూ పొట్టున్న పెసరపప్పుతోనే వేసి పొట్టును సెపరేట్ చేసి దాని తర్వాత రోకలల్లో షుగర్ లేకపోతే బెల్లం వేసి దంచి చేసేదన్నమాట. సో అది కంప్లీట్ బతుకమ్మ ప్రసాదం.
నేను మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ ప్లీజ్, ఎందుకనంటే అందరూ ఒకలాంటి ప్రసాదాలే అయిపోతున్నాయి, కొత్త ప్రసాదాలు ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా. డన్ టుడే కదా. రాత్రి నేను నేర్పించిన. ఇప్పుడు మాట్లాడిన తిన్నాడు కదా, రాత్రి నేర్పించిన ఏం వెరైటీస్ చెప్పు. సరే సరే, ఇప్పుడు ఈ రోజు చేసే ప్రసాదాలు ఏంటి చెప్పు. దేంతో చేస్తారు? దేంతో సేమ్ అదే అంటే పేర్లు చెప్పు. ఆర్డర్ పెట్టిన కదా అవి. అవి ఏడ దొరకాయి, ఎన్ఎం ఫుడ్స్ లో కూడా దొరకాయి. ఇప్పుడు ఇది యాడ్ చేస్తాం, ఒకవేళ నచ్చితే అక్కడికి. నచ్చితే ఖచ్చితంగా. అండ్ ఇది పిల్లలకి కానీ అంటే పప్పు ప్రోటీనే, పల్లీలు కూడా ప్రోటీన్. సో అవి స్నాక్స్ కింద కూడా చిన్నపిల్లల కోసం వాటిని లడ్డూలు లెక్క చేసి కూడా స్టోర్ చేసుకుంటారు అనమాట ఆఫ్టర్ పండగ తర్వాత. సో ఆ పిండిని క్వాంటిటీస్ లో చేసుకుంటే పిండిని ప్రసాదం లాగానే పంచేస్తారు. దాని తర్వాత దసరా అయిపోయిన తర్వాత పిల్లగాళ్ళు స్కూల్కి హాస్టల్లో ఎక్కువ చదువుకుంటుండే కదా, సో వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్గా మళ్ళీ నెయ్యి వేసి కొంచెం లడ్డూల్లాగా చేసి వాళ్ళకి తినడానికి ఈజీ ఉంటుంది అన్నట్టుగా అట్లా చేసేటోళ్ళు. అప్పుడు బెల్లంతో చేస్తుండే. సో అదనమాట, చాలా చిన్న ప్రాసెస్. ఇంత ఈజీ ప్రాసెస్ వెతుక్కున్నావు అనుకుంటావు కానీ టేస్ట్ బాగుంటుంది. ప్రాసెస్ చిన్నదైతే మాకు ప్రాబ్లం లేదు. పని ఎట్లా పని ప్రసాదం కొత్తదా కాదా అన్నది ప్రాబ్లం. ఇక్కడ టేస్ట్ ఉందా లేదా అనేది కూడా ముఖ్యం. నేను టేస్ట్ చేయను కదా, ఇప్పుడు నేను ఉపవాసంలో ఉన్నాను కదా. ఎట్లా మరి? ఇగో మా తమ్ముడు టేస్ట్ చేస్తాడు. నేను చేస్తలే. అబ్బా, నేను నీకు ఇంటికి పంపిస్తాను, నువ్వు 3 రోజుల తర్వాత తిను. సరే ఉంటది అది. 3 రోజుల తర్వాత రాత్రి తింటాను. అయితే ఉపవాసం బ్రేక్ చేసిన అట్లా ఓకేనా? ఓన్లీ డే వరకే ఫాస్టా? నైట్ తింటాను. ఎక్కడ తినవు? మొత్తం తినకుండా ఉంటే నేను చచ్చిపోదాక వేరే దగ్గర అండింది తినవనుకున్నా. లేదు చిచ్చి, అట్లాంటి ఏం లేదు. అయితే ఓకే. సో ఇవాళ మేము తెలంగాణ స్పెషల్ సత్తుపిండ్లు చేస్తున్నాం. సత్తుపిండ్లు డన్. ఓకే డన్. సో కట్టి కొట్టి తెచ్చే అలాగే తీసుకుని వచ్చి ఇక్కడ కిచెన్లోకి వేసింది నన్ను. కాదు కానీ ఎందుకు ఇట్లా జంటలతో చేస్తున్నావు? వై అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా? అంటే ఇప్పుడు వరకు నథింగ్ లైక్ దాట్. ఏంటంటే ఇప్పటి వరకు ప్రతిసారి మనం సోలోగానే చేసాం. అంటే ఐ వాంటెడ్ టు షో ద కెమిస్ట్రీ బిట్వీన్ ద రిలేషన్షిప్స్. ఓకే. సో అది మదర్ డాటర్ కానివ్వచ్చు, లేకపోతే అత్త అల్లుడు కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. ఎన్ఎం ఫుడ్ నెయ్యి ఉండాలా? ఓకే. బఫల్లో గీ మాత్రమే వాడాలా? ఓకే. తర్వాత పల్లీలు, పెసరపప్పు, దాని తర్వాత రైసు. సో చక్కెరని అయితే మళ్ళీ పౌడర్ చేయాలి. పిండిని పిండిలాగా తింటాం కాబట్టి అంత ఫైన్గా పౌడర్ అవుతుందో కాదో అని చెప్పేసి నేను ట్రై చేసినప్పుడు కూడా షుగర్ పౌడరే యూజ్ చేసాను. ఓకే. అండ్ క్వాంటిటీ కూడా తెలుస్తుంది. కప్పు పెట్టిన తర్వాత అది మిక్స్ చేసిన తర్వాత ఆఫ్ అయిపోయినాక ఆ స్వీట్నెస్ కూడా తగ్గుతుంది. అవునవును. సో అట్లా మెజర్మెంట్ కూడా కరెక్ట్ ఉండాలని చెప్పేసి కప్పుకి కప్పు కొంచెం తక్కువ తినేటోళ్ళు తక్కువ, ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఓకే. అండ్ ఇంతే అక్క, ఈ 4 పదార్థాలతో వెరీ ఈజీ. ఇప్పుడు ఒకటి చెప్పు, ఈ ప్రసాదం వచ్చేసేసి ఓన్లీ పర్టికులర్ డే రోజు చేస్తారా, బతుకమ్మ రోజు, లేకపోతే ఆల్ 11 days లో ఎప్పుడైనా చేస్తారా? సద్దుల బతుకమ్మకి అయితే కంపల్సరీ సత్తిపండు ఉండాల్సిందే, లాస్ట్ డే ఆఫ్ బతుకమ్మ. ఓకే. ఇప్పుడు ఈ 3 వెరైటీస్ ఉన్నాయి కదా, ఒకళ్ళు పెసరపప్పు చేసుకొస్తారు, ఒకళ్ళు పల్లి చేసుకొస్తారు, ఒకళ్ళు బియ్యం చేసుకొస్తారు. అట్లా 9 days నువ్వు ఇది చేసి నేను ఇది చేసి రిపీట్ చేస్తూ ఉంటారు. అటుకులు చక్కెర పెట్టుకుంటారు, బెల్లంతో అన్ని పొడి ప్రసాదాలు. అట్లా ఉండదు. మలిద ముద్దలు తెలంగాణలో ఫేమస్, చపాతి ఇంకా బెల్లంతో చేస్తారు. నెక్స్ట్ ఇయర్ చేసి చూపిస్తాను. ఓకే. సో అట్లా ఈ బతుకమ్మ రిలేటెడ్ 9 ప్రసాదాలు ఉంటాయి, నువ్వులు చక్కరి, అటుకులు చక్కరి. సో అట్లా మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ అని డిసైడ్ అయిపోయి చేసుకోవడమే. కానీ 9th day రోజు మాత్రం అందరి సత్తుపిండ్లే ఉంటాయి. కొంతమంది పులిహోర తీసుకొస్తారు, ఇంకా అక్కడనే బతుకమ్మ నిమజ్జనం చేసినాక భోజనం చేయొచ్చు కాబట్టి పరమాన్నం తెస్తారు, అది సెపరేట్. బట్ మెయిన్ ప్రసాదం ఇదే. ఓకే. 9th day మాత్రం ఫర్ షూర్ మీరు బియ్యంది చేస్తారా, జొన్నలది చేస్తారా, అది మీ ఇష్టం, సత్తుపిండి. ఓకే. సో ఇది కంప్లీట్ గా మళ్ళీ మీరు అందరు తప్పు పట్టుకోకరి. మా నిజామాబాద్ లో, మా కరీంనగర్ లో, మా ఆదిలాబాద్ లో అయితే చేస్తారు. ప్రాంతం బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్. సో ఏం లేదక్క, స్టార్ట్ చేయరు మరి. మళ్ళీ టేస్టింగ్ వస్తాడు, స్పెషల్ గెస్ట్ మాట్లాడించరా, టేస్టింగ్ వస్తాడు అనమాట. ఓకే. సో కప్పు బియ్యం కదక్క. ఓకే. అండ్ దీనికి ఏంటిది అంటే నీకు బాగా తెలిసి ఉంటుంది, దాన్ని ఏమంటారు, వేడి మీద ఉన్నప్పుడు పడితే ముద్దలాగా అయిపోతుంది. అవును. కాబట్టి రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లార్చడం మెయిన్ పాయింట్. అప్పుడే అది ముద్దలాగా అవ్వదు. పిండికి అయితే పిల్లలకు మనం లడ్డూలు చేసి పంపుతాం చూసినావా, అప్పుడు ఇప్పుడే ఫుల్ నెయ్యి వేసేసి వేడి మీద చేసేస్తారు. బట్ మనం పిండిలాగా పంచేటప్పుడు మాత్రం దింపేటప్పుడు నెయ్యి వేయాలి. ఓకే. అది ముద్దలు కట్టకుండా తొందరగా గోలిపోతుంది కదా. ఓకే. సో అందుకోసం
సో చెఫ్ మీరే కాబట్టి మీరు అనండి, నేను అనిపిస్తా. ఓ అట్లా అలా అలా అనాలి అంతే. ఇలా అనాలా? ఆ, ఓకే. కొంచెం కలర్ మారేంత వరకే అక్క. డ్రై రోస్ట్ అని కూడా నేను అనను కానీ కలర్ మారాలి అంతే. సో బియ్యం ఇలాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దింపే ముందు మాత్రం ఆఫ్ చేసిన తర్వాత నెయ్యి వేసేయాలి. ఓకే. సో ఇప్పుడు అది అంతవరకు రోస్ట్ చాలక్క. ఓకే. నెయ్యి వేయాలి. సో ఇది పూస అన్నమాట నెయ్యి. అవును. ఓకే. ఎన్ఎం ఫుడ్స్ నెయ్యి చాలా బాగుంటుంది. నేను గొప్పగా చెప్పడం కాదు కానీ వీ హ్యావ్ వెరీ గుడ్ రివ్యూస్. సో నేను ఇది కొంచెం వేస్తున్నాను అక్క, ఎందుకంటే మళ్ళీ పిండి మెత్తగా అయిపోతుంది. కరెక్ట్. సో జస్ట్ ఆ బియ్యానికి కూడా ఆ ఫ్లేవర్ అతకడం కోసం అంతే. ఓకే. స్టవ్ కట్టేసినాకనే వేయాలి బేసిక్గా. ఓకే. ఇంకా ఇది కొంచెం ఈ ఫ్లేవర్ ఆరిన తర్వాత మనము మిక్సీ పట్టడమే. ఓకే. సో ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ యూ విల్ డూ ఇట్ ఫర్ పెసరపప్పు, సేమ్ ఫర్ పల్లీలు, సేమ్ ఫర్ జొన్నలు ఆల్సో. అన్నీ కూడా కొంచెం రోస్ట్ చేయాలి. Yes. సో నేను మా మరదలతో అంత పని చేయించుకోదలుచుకోలేదు. ఆల్రెడీ మా పిల్లి ఇక్కడ రోస్ట్ చేసి అన్ని పెట్టింది. ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ ఆరాలి కాబట్టి ఇదిగోండి. సో బియ్యం అన్నిట్లో నెయ్యి వేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది. ఎలా ఉందో చూడండి, అంత మంచిగా బాబల్లి రోస్ట్ అయింది. అది కొంచెం బ్రౌన్ కలర్ అయింది. ఇది కూడా కొంచెం ఉంచుతా అయ్యేది కానీ నేను స్టవ్ మర్చిపోయాను. అవును. పల్లీలు కూడా కంపల్సరీ ముందు ఎందుకు చేసినట్టు ఇప్పుడు దీన్ని మనం పొట్టు తీయాలి, లేకపోతే ఇది ఏమంటారు బ్రౌన్ కలర్ లో వస్తుంది. పిండిలా కాకుండా మనకి వైట్ గా కావాలంటే రావాలి కాబట్టి తీసేస్తాను ఇట్లా అనేసి అందుకోసమే. సో ఇట్లా ప్రతిదీ కూడా పల్లీలు రోస్ట్ చేసి దింపేటప్పుడు నెయ్యి వేయాలి, పెసరపప్పు రోస్ట్ చేసి దింపేటప్పుడు నెయ్యి వేయాలి. దాని తర్వాత ఎంత లేదన్నా ఒక 1.5 నుంచి 2 hours మాత్రం డ్రై పెట్టేయాలి, లేకపోతే మీకు పిండి లాగా రాదు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టడమే అక్క. ఓకే. మనం ఇది ఆరిపోవాలి కాబట్టి ఇది పక్కకు పెట్టేద్దాం. నాకు ఎట్లాగో ఇది పనికొచ్చుద్ది, బట్ ఆ ప్యాన్ కావాలి కాబట్టి అది తీసుకుందాం. సో ఈ కప్పుతోనే తీసుకున్నాం కదా, ఇసొంటి కప్పుతోనే మనం షుగర్ మెజర్ చేయాలి. ఓకే. ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, డన్. సో ఇప్పుడు అవును, ఇవి ఇసిరేద్దాం. ఓకే గైస్, నేను ఇక్కడ దీన్ని వేసేస్తాను. రండి క్లోజ్ ఎవరు. సో ఫస్ట్ పెసరపప్పు, ఇది ఎందుకు ఈ కలర్ అయిందని మీరు అనుకోవద్దు. తెలంగాణలో పొట్టు పెసరపప్పుతోనే చేస్తారు, బట్ ఇప్పుడు పొట్టు పెసరపప్పు పట్టి చేసేంత ఓపిక అండ్ ఆ విధానం కూడా నాకు కంప్లీట్గా తెలియదు కాబట్టి నేను ఇట్టే చేస్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. ఒక్కొక్క దాన్ని సెపరేట్గా ఒకే గిన్నెలో పట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. ప్రతిసారి గిన్నె గడగాలి అట్లా కూడా ఏం లేదు. ఇంతే ఉంటుంది అక్క పొడి ఇంకా. సో ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేయాలి, ఎందుకంటే మనం చేతితో కలిపిన దానికన్నా మిక్సీలో మంచిగా బ్లెండ్ అవుతుంది కాబట్టి. ఇందులో వేసి హాఫ్ ఆఫ్ ది కప్ వేసాయి, హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ. ఇప్పుడు నీకు పని చెప్తాను నేను. ఏంటో? ఓకేనా? సో నీకు నేర్పిస్తా అన్నా కదా, నేర్పుతా. ఆడబిడ్డతో పని చేస్తుంది. ఏం కాదమ్మా, ఆడబిడ్డతో పని చేస్తుంది. పని చేయించట్లేదండి, పని నేర్పిస్తున్నావు. పని నేర్పిస్తున్నావా? నాకు పట్టుకొని. అమ్మో, ఇప్పుడే ఇలా ఉంది. ఫోన్ నా పరిస్థితులు ఎట్లుంటాయో. నువ్వు అట్లా అంటావు కానీ కాలు మీద కాలేసుకొని కూర్చుని నాతో పని చేయించేటట్టుంది పిల్ల. మా తమ్ముడికి చెప్పుకోవాలి. చెప్పుకోండి, తమ్ముడు చూడు ఇంటికి రాగానే కంప్లైంట్లు అలాగా. ఇందులో కొంచెం నెయ్యి వేయక్క ఇప్పుడు. ఓకే, ఆన్ చేయాలా? చేసి ఆన్ చేసి నెయ్యి వేసి, నెయ్యి ఇప్పుడు మనం ఎంత వేసుకున్నా ఏం కాదు. ఎంత వేయమంటావు? 1 స్పూన్ వేసి. వేసేసా. ఓకే, సిమ్లో పెట్టక్క. ఓకే, డన్. ఇది ఇంకా చూసినావు పొడిలాగా అయిపోయింది. షుగర్ వేయడం వల్ల కొంచెం పెసరపప్పు కలర్ పోయింది, అయినా సరే ఇట్లా ఉంటుంది. లైట్ కలర్ వచ్చింది. ఇది పొట్టు పెసరపప్పుతో చేస్తే గ్రీన్ కలర్ లో వస్తుంది. అంటే అది ఇసురు రౌతులో ఇసిరితే మొత్తం నీట్ గా పోదు కదా అక్క. సో కొంచెం ఉంటది కదా. ఇప్పుడు ఈ నెయ్యిలో వేసేయడమే. ఓకే, నెక్స్ట్ నేను బియ్యం పడతాను. ఓకే గైస్, నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేస్తానంటే ఎన్ఎం ఫుడ్స్లో నవరాత్రి టైంలో సత్తుపిండిలు లాంచ్ చేస్తా. నేను ఇంకొకటి నీకు ఒక మంచి నాసుంటల కోసం చేసేది, మీరు నన్ను తిట్టుకున్నా సరే నేను అదే చేస్తా కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ పండగకి ప్రసాదాల ప్యాకేజెస్ పెట్టాలా? వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు. ఓకే, చెయ్యి అక్క నెక్స్ట్ ఇయర్ సరేనా? ఓకే, డన్. నువ్వు ప్రసాదాలు పెట్టు, నా సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ అనొచ్చు, లేకపోతే నేను చేయగలుగుతుందా అనొచ్చు, కానీ
అప్పటి స్టోరీస్, అప్పటి పాటలు రాగా, నాట్ ఫర్ వ్యూస్, నాట్ ఫర్ అది, ఒక లైబ్రరీ లాగా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ప్లాన్ చేస్తా. ఒక పాట కాదు, ఒక 2-3 పాటలు. నో డాన్సులు, నో దాండియాలు అట్లా కాదు. ఊర్లలోకి వెళ్ళి వాళ్ళ ఒరిజినల్ పాట. సో ఇది కొంచెం షుగర్ పౌడర్, ఇంకా బియ్యం 1:1 కానీ కొంచెం ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే ఇది బియ్యం కొంచెం పిండి పిండి లాగా వస్తుంది. పెసరపప్పు కొంచెం ఓకే, మనం ఉట్టిపప్పు కూడా కొంచెం తినగలుగుతాం నోట్లో. బియ్యం కూడా మొత్తం మంది తింటారు అనుకో, కొడతారేమో ఇప్పుడు మనం. ఇది భలే పౌడర్ లాగే అయిపోయింది. ఇంకా పౌడర్ ఇట్లా ప్రసాదం పెట్టడం కూడా స్పూన్ తోని పెట్టడమే. నేను నువ్వులది చేయలేదక్క. నువ్వులది చేసి దసరా రోజు ఏం చేస్తారంటే సేమ్ నువ్వులు ఇట్లని రోస్ట్ చేసి పౌడర్ చేసి షుగర్ చేసి చేస్తారు. అది ఇట్లా చేతిలో పెట్టేటప్పుడు నువ్వులు బెల్లం దీన్ని నూరేళ్ళు బతుకు, తీయది దీన్ని తీయగా మాట్లాడు. జంబి తర్వాత ఓకే, లాస్ట్ డే ఆఫ్ దసరా కంపల్సరీ నువ్వులు బెల్లం. ఓకే ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినట్టే అక్క, అంతే. తీసేయచ్చు ఫ్లేవర్ దానికి ఆనడం వరకు ఇందులోనే వేసేయక్క. ఓకే, అవును, గిన్నెలు ఎక్కువ వేస్ట్ చేయకూడదు. అండ్ దాంట్లో కనిపిస్తుంది చక్కగా అని. అవును, కొంచెం నీకు నెయ్యి తక్కువ అనిపిస్తే యాడ్ చేయక. బియ్యం పిండి ఈజ్ ఫైన్, ఎంత స్వీట్ గా ఉన్నా ఏమున్నా, అంటే బియ్యం అనే ఫ్లేవర్ రాకుండా. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ నేను పల్లీలు వేస్తున్నా. ఈ పల్లీలో ఇట్లా ఫైన్ పేస్ట్ ఉండదు అక్క, కొంచెం బరకగా తెలిసింది. సో ఇది కొంచెం కచ్చలు పచ్చలు, సేమ్ నువ్వులు కూడా అట్లనే తగలాలి. అట్లా పంటి కింద తగిలితే చుక్కుమాలాలి, నట్టి ఫ్లేవర్ రావాలి. చూసారా అండి, ఇది ఎంత కాస్త నవరాత్రి ఎపిసోడ్లో టాపిక్ కాస్త మొత్తం వంట చేయిస్తుంది నా దగ్గర. అంతే మరి. చూడండి, నీ దగ్గర రాని వంట నేర్చుకున్నా కదా నేను. నేర్చుకున్నా, ఒక్కటి కూడా నేర్చుకోలేదు. చెప్తుంది చూడు పాపం, ఏం నేర్చుకోలేను నేను. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది. సో దీనికి మాత్రం నేను మిక్సీ పట్టట్లేదు అక్క. ఓకే, పల్లి ఇంకా కొంచెం పైన అయిపోతుంది కాబట్టి జస్ట్ పట్టాలి అనుకుంటే పట్టుకోవచ్చు. బట్ స్పూన్ తో మిక్స్ చేసిన అది పంటికి తాగాలి కాబట్టి ఇంకా అంతే వదిలేస్తున్నా. ఓకే, సో ఇది కొంచెం ఇంతే పల్లీలు తీసుకున్నాం కాబట్టి సేమ్ క్వాంటిటీ. ఓకే, డన్. భలే వచ్చిందిరా ఇది, చాలా బాగుంది. అట్లా కలర్ 9 రకాలు పెడతారు అక్క మంచిగా. మీరు ఇంటికాడ వేసుకుంటే ఇంత కలర్ రాదు, వైట్ కలర్. మీకు దాని కలర్స్ తెలుస్తాయి, ఎందుకంటే షుగర్ని వాళ్ళు అట్లే వేస్తారు కాబట్టి. నేను ఫైన్గా చేసరికి ఇదే బియ్యం పిండి కలర్ అవ్వడం వల్ల మీకు ఇప్పుడు చూడండి, వేడి మీద అట్లా కనిపించినా ఇది పెసరదని తెలుస్తుంది, బియ్యంది అని తెలుస్తుంది. మనం షుగర్ వేస్తే ఇంకా కలర్ కనిపిస్తుంది. షుగర్ పౌడర్ వేయడం వల్ల కలర్ పోతుంది. బట్ తినడానికి ఈజీగా ఉంటుంది అక్క. అవును, సో ఇప్పటిదాకా నన్ను అడిగినావు కదా, నేను ఎప్పటి సొందో అడగాలని అనుకుంటున్నా, ఇప్పుడు అడుగుతా. వై గంగూలీ నేను అంటే ఎందుకు ఇష్టం, అండ్ మా ఇద్దరి మధ్యలో నీకేమి ఇష్టం? ఇప్పుడు నువ్వు హస్బెండ్ అండ్ వైఫ్గా చూపించాలని అనుకున్నావు కదా. సో అందరూ పెండ్లం మొగడే, వై నేను మా ఆయన అంటే నీకు నచ్చడానికి కారణం? నేను సరే, ఈ మాట ఎప్పుడు చాలా మంది అడిగారు. డైట్ రా, మంచిది రా, పక్కకు పెట్టదు. చాలా మంది అడిగారు. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయక్క. ఓకే, చాలా మంది అడిగారు, కానీ ఎప్పుడు ఎవరికి దీనికి సమాధానం చెప్పలా. నేను ఈ స్మార్ట్ జోడీ నేను అన్న చేసినప్పుడు ఫస్ట్ కనెక్ట్ అయింది 2-3కి. యు అండ్ గంగూలీ, దెన్ అర్జున్ అండ్ సురేఖ, అండ్ తర్వాత యష్ అండ్ వర్ష. కాకపోతే ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం అనుకుంటాం కదా, నేను లాస్ట్లో ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా నేను ఏమన్నాను, నేను మనుషుల్ని గెలుచుకోవడం నాకు ఇంపార్టెంట్, షో గెలుచుకోవడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అని అన్నా. కానీ మనుషుల్ని గెలుచుకుంటాం, కానీ ఎంతమంది మనతో జర్నీ చేస్తారు అన్నది కంటిన్యూ చేయడం అనేది మన చేతుల్లో లేదు. ఏదన్నా సరే రెసిప్రొకేషన్ షుడ్ బి ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఉండాలి. కరెక్టా? ఇస్మార్ట్ జోడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రాఖీ వచ్చింది. ఫస్ట్ రాఖీ వచ్చినప్పుడు అన్నకి ఎవరు రాఖీ కట్టరు. ఓకే, సో నార్మలీ తను కొంచెం డల్గానే ఉంటాడు ఈ విషయంలో, రాఖీ కట్టడానికి ఎవరు లేరు అని చెప్పేసి. అయితే అప్పుడు నువ్వు ఫోన్ చేసావు, ఫోన్ చేసి అన్నకి నేను రాఖీ కట్టాలి అని అంటే, నేను అప్పుడు అన్న 1 సంవత్సరం కడితే ప్రతి సంవత్సరం కట్టాల్సిందే, కట్టే పని అయితేనే కట్టండి, లేకపోతే వద్దు, ఎందుకంటే మళ్ళీ తను ఫీల్ అవుతాడు కదా అనేసి అంటే, లేదు నేను ప్రతి సంవత్సరం కడతాను అని అనేసి నువ్వు అన్నావు. మణికొండలో ఉన్నావు అప్పుడు, నువ్వు అన్నా నువ్వు వచ్చేసేయని అన్నా. సో ఫస్ట్ టైమ్ ఐ కేమ్ టు యూ, ఐ ఓర్ అ బ్లూ చుడి
చూడిదార్, నేను ఇప్పటికీ మర్చిపోను. బ్లూ చూడిదార్ వేసుకొని వచ్చా. నన్ను ద వే దే వెల్కమ్డ్ మీ బోత్ గంగులీ అండ్ శివజ్యోతి, దట్ డే ఐ డిసైడెడ్ దట్ దిస్ పీపుల్ ఆర్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో సో నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఏదైనా 2020 నుంచి ఇప్పుడు 5 years అయిపోయింది. 5 years నుంచి మేమేం రోజు కలుసుకోమండి, అంత టైం దానికి లేదు నాకు లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎప్పుడో ఒకప్పుడు. అండ్ యూట్యూబ్ గురించి నాకు బాగా నేర్పించింది అని అంటే శివజ్యోతి అనమాట. శివజ్యోతి అండ్ మహి. నాకు ఏబిసిడి కూడా తెలియదు యూట్యూబ్ గురించి. అటువంటప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి నాకు ఫోనుల్లో గంట సేపు నాకు నేర్పించింది నిజంగానే. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చిన పాయింట్, ద వే యూ మెయింటైన్ ద రిలేషన్షిప్. అంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అని నేను అంటాను, కానీ వెన్ ఎవర్ వీ బోత్ కమ్, ద ఇంపార్టెన్స్ విచ్ యూ గివ్ అస్, దట్ మేక్స్ us happy. థ్యాంక్ యూ సో మచ్. అది ఆల్వేస్ ఉంటుంది, ఎందుకంటే అంతే. మా ఆయనని బావా అని అంటారు. అది నేను ఎంజాయ్ చేసినప్పుడు, నాకు సంబంధించిన వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు నన్ను మా దానికి నేను అక్క బావ, మాకు మీరు అక్క అన్న అట్లా కదా. సో అది నాకు చాలా ఇష్టం. అండ్ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతమందిలో కూడా ఇప్పటికి కూడా నాకు వాళ్ళు టచ్లో ఉన్నారు. సో అది అయిపోయిన వెంటనే ఈ షో చేయను. అండ్ దాంట్లో అన్న 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 అని నేను అంతగానో సేమ్ షో జరిగినాక మేము లాక్డౌన్లో కూడా ఫోన్లలో పెట్టుకొని షూట్ చేసినాం, ఇంకా క్లోజ్ అయిపోయినాం. దాని తర్వాత ఏసొంటి టాస్క్ అని ఉండని, ఎవరన్నా గెలవని, మేము మాత్రం మెయిన్ థింగ్ ఏంటంటే అండి, అక్కడ ఎక్కడ కూడా కాంపిటీషన్ గేమ్ వర్కే అంతే. వెనక్కి వచ్చేసేసాము. ఐ వాజ్ నేను హ్యాపీ అయిపోయిందండి ఇది గేమ్ ఆడుతుంటే. నేను ఎంత మనం మజా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము అంతే. ఇట్లా చైర్ నడుచుకుంటూ పోతే ఈ పిల్ల చూడు, ఇప్పుడు ఈ పిల్ల చూడు తీసుకొని వస్తుంది అని చెప్పేది అక్క. అంతే, మంచిగా గుర్తుంది. పోవే నువ్వు వస్తావు, నువ్వే తీసుకొని వస్తావు అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట. సో అందుకని ఈ రోజు వరకు 5 years అయిపోయింది. నేను నిజంగా చాలా ట్రెజర్ చేస్తా ఈ రిలేషన్షిప్ 100%. అందుకని నాకు రాఖీ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడికి రావాలి. ఐ థింక్ ఒక్కటే ఒక రాఖీ మిస్ అయ్యా, మా తమ్ముడు పెళ్లి మూలాన. తర్వాత 2 days కి కూడా అక్క వచ్చి కట్టుకుందాం అన్నది, బట్ నాకు కుదరకలేదు. ఆ ఒక్క ఇయర్ తప్పిస్తే అందరితో పాటు అన్న కొంచెం పెద్ద, అన్నకు ఉన్న తర్వాతనే కట్టాలి, లేదు అంటే ఓకే తప్పితే అంతే. కానీ నాకంటే కూడా ఫ్రాంక్ గా చెప్పాలంటే అన్నకు నేను చాలా ఇష్టం. అస్సలు ఇష్టం. అవును నేను ఒప్పుకుంటా, నేను నిజంగా ఒప్పుకుంటా. ఎందుకంటే ఫర్ హిమ్ శివజ్యోతి ఈజ్ అన్ ఎమోషన్. ఇది మీరు అంటే మీ అందరికీ తెలుసు, రాఖీ ఎపిసోడ్లు మీరు చూస్తారు కాబట్టి. ఇదంటే ఆయనకి పిచ్చి ఇష్టం అనమాట. అసలు దానికి ఏది చేసినా సరే ఒక పిసర్ ఎక్కువే చేయాలి అన్నట్టుగానే ఉంటాడు. అది ఏంటి అనేది లాస్ట్లో కూడా మీరు చూస్తారు. అండ్ మళ్ళీ ఇంకోటి, రాఖీ వస్తుంది అని అంటే అక్క అసలు బేసిక్గానే గిఫ్ట్స్ ఇవ్వడంలో చాలా తోపు. సో అంతా దేవికి రిలేటెడ్, ఇంట్లో యూజ్ అయ్యేటి, లేడీస్కి రిలేట్ అయ్యేటి ఉంటాయి. బట్ రాఖీ మాత్రంలో అన్న ఏమిద్దాం ఇప్పుడు ఆ జ్యోతికి, ఏం చేద్దామని వారం రోజుల ముందు సండే ఈమె ఆల్రెడీ వెల్ ప్లాన్డ్. అందులో అయినా సరే కాదు, నీ గిఫ్ట్ ప్రతి సంవత్సరం ఆయనే. ఇప్పుడు సిద్ధు వీళ్ళందరికీ నేను కట్టుకుంటా, కానీ ఆయన కట్టేది నువ్వు. సో ఆయనకి ఏంటంటే శివజ్యోతికి ఇచ్చే గిఫ్ట్ నేను చాలా ఆలోచించి చేయాలి. నేను అదే అంటున్నా, నువ్వే చాలా బెస్ట్ ఇస్తావు కదా, అమ్మ చూసేసుకుంటా అని ఉండదు. ఏం చేస్తున్నాం మనం ఈసారి శివజ్యోతికి, ఏమిస్తున్నాం చాలా. నేనే అడుగుతా ఏంటి ఈసారి ప్లాన్ ఏంటి అని. ఈ రోజు ఇచ్చే తాంబూలంలో కూడా ఆయన సెలెక్ట్ చేసినవే అన్నీ పెట్టానన్నమాట. సో ఏంటిదంటే శివజ్యోతి అన్నది ఆయనకు ఒక ఇమోషన్. నేను ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో. తన లైఫ్లో తనకి ఎవ్వరు లేకపోయినా ఏకైక చెల్లెలు ఇదే, అంతే. అట్లా అని కూడా కాదు, నా సైడ్ నిజం నాన్న, అది 100%. కాకపోతే నువ్వు ఇంతకు చెప్పిన చూసినావు, ఇవ్వడం తీసుకోవడం అనేది. సేమ్ టైం నేను ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నా అంటే, ఇంతమందితో ఇట్లుండి ఓన్ ఫ్యామిలీస్తో ఉండవు అంటే మాకుంటాయి. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయనకు నా ఫ్రెండ్సే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైనా సరే ఏమైనా సరే ఆయన ఎట్లా ఉంటుండే, ఏం మాట్లాడుతుండే. సో మీరందరూ ఆయనని ఇన్వాల్వ్ చేసుకోవడం, ఆ రెస్పెక్ట్ ఇవ్వడం, అది నాకు మిస్ అయ్యింది. ఇట్లా ఉంటుంది కదా, నన్ను చూసిన దానికన్నా ఇప్పుడు నీకు అన్నం చూస్తే సేమ్ ఫీలింగ్ వస్తుంది ఎట్లన్నా. సో మీరు ఆయనను ఓన్ చేసుకోవడం, ప్రేమగా వండి పెట్టడం, గంగుకి ఇష్టం అని చెప్పేసి పంపడము, ఇవన్నీ నాకు చాలా పెద్ద థింగ్స్. అంటే నీకు చాలా పనులు ఉంటాయి, ఆర్డర్ చేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, బట్ మాకు ఇష్టమైంది అది కంపల్సరీ మా దగ్గర దాకా వస్తుంది. అంతేగా. సో అది గివ్ అండ్ టేక్ రిలేషన్ అంతే. అండ్ నాకు మా ఆయన దాంట్లో నీకేమి ఇష్టం చెప్పు. మా ఇద్దరంటే ఇప్పుడు నువ్వు జోడీ స్పెషల్ చేస్తున్నావు కదా,
సో మా జోడి స్పెషల్ ఏంటంటే ఇది అందరూ అనుకుంటారు ఈ పిల్ల చాలా పిచ్చిది అంటే అఫ్ కోర్స్ ఇది పిచ్చిదే, నేను కాదంటలేదు. కానీ రిలేషన్షిప్స్కి ఈ పిల్ల ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఎవరైనా సరే అవతల వాళ్ళు దీంతో ఎంత కరెక్ట్గా ఉన్నారు అన్నది దీనికి అనవసరం. ఇది మాత్రం 100% ఇచ్చేస్తారు, 200% ఇచ్చేస్తారు. ఇప్పుడు 50కి వచ్చావా లిమిట్ 1 ఇయర్ నుంచి చూడు నాకు. అంటే ఇప్పుడు ఈ వీడియో గురించి అని కాదు, జస్ట్ నా స్టోరీస్ కానీ నేను చేసేటప్పుడు ఫంక్షన్స్ కి పిలిచేటోళ్ళని కానీ ఎక్కడి నుంచి గ్రాఫ్ ఎక్కడికి వచ్చిందో నువ్వే చూసుకొని చెప్పు. ఇప్పుడు చెప్పడం ఇద్దరు మనుషుల్లో నాకు ప్రాబ్లం ఉందండి ఈ విషయంలో మాత్రం. ఒకటి విష్ణుప్రియ, ఒకటి శివజ్యోతి. వీళ్ళిద్దరితో ఏంటంటే తొందరగా నమ్మేస్తారు, ఓవర్ లవ్. ఇప్పుడు ఎవరైనా సరే అక్క అన్నారనుకోండి, కట్టం స్టోరీ ఇంకా ఆడ కూర్చోబెట్టేస్తుంది. ఇంకా ఒక 10 రోజులు 12 రోజులు 15 రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. సో అదొక్కటి నా ఆడబిడ్డ కొంచెం మారాలి అని నేను అనుకుంటా. ఎందుకనంటే హర్ట్ అవ్వకూడదు. ఇది హర్ట్ అవుతే నేను ఫీల్ అవుతా. అయ్యి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరన్నా కొత్త వాళ్ళు పిలిచినా సరే నన్ను నేను ఆపుకోగలుగుతున్నాను. అంతకన్నా ముందు పిలిస్తే నేను పోవాల్సింది, నేను లేకపోతే అలా పండుగే లేదని ఫీల్ అయ్యేది. వాళ్ళు రాకపోతే నాకు పండుగే లేదని ఫీల్ అయ్యేదని. కానీ నా పండుగ పక్కకు రాగానే నా గురించి ఏం మాట్లాడుతున్నారు నాకు తెలుసు. ఎందుకు లిమిటెడ్ సర్కిల్. నేను సంవత్సరానికి వాళ్ళ ముఖం చూసినా సరే బాగున్నావు కానీ నువ్వు మొన్న ఫిబ్రవరి పుట్టినరోజుకి ఇట్లా అయినావు కదా, వరలక్ష్మి వ్రతం ఇట్లా చేసుకున్నావు కదా అని నేను చెప్పకపోయినా నన్ను ఫాలో అప్ చేసే మనుషులు కావాలి. చాలు, అది లిమిట్ చేసుకున్నా అంతే. 30 ఏళ్ళు పడ్డానికి ఏది నేర్చుకున్నావు ఇది ఫోన్లే నేర్చుకున్నావు, బెటర్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకునంటే కొన్ని చెప్పలేమండి. ఎందుకంటే ఆ టైంలో కొన్ని మూమెంట్స్ మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళకి నచ్చదు. అండ్ ఐ ప్రిఫర్ దట్. ఎందుకనంటే మా ఆయనైనా సరే కొన్నిసార్లు ఆయన రాంగ్ ఫ్రెండ్షిప్స్ చేస్తున్నాడని తెలిసి కూడా కళ్ళకి గంతలు వేసుకొని సైలెంట్గా ఉంటా. లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటా, అంతే అనుకుంటా. ఇప్పుడు నేనున్నా. కానీ ఈ విషయంలో నేను గంగుని చాలా మెచ్చుకుంటా. ఐ థింక్ గంగు ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్. నేను బాధపడతా అని చెప్పేసి కూడా అదే అన్నాను కదా, సేమ్ లైక్ మీ. అదే చెప్తున్నాను కదా, తప్పు అని తెలిసినా కూడా గంగు ఏంటంటే హీ సపోర్ట్స్ హర్. ఎందుకునంటే అరే ఇది బాధపడుతుంది కదా అని. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏం తెలుసు అక్క, ఇప్పుడు నేను ఒక వల్ల హట్ అయింది అనుకో, అది వాళ్ళ ముఖం మీద తెలిసినట్టు నేను చేయగలుగుతా, నేను ఉండగలుగుతా. కానీ వాళ్ళు నన్ను హట్ చేసిండ్రని ఆయన బాధపడతాడా? ఆయన ఉండడు మళ్ళీ అట్లు ఏం జరిగినట్టే ఓకే నార్మల్ వచ్చేస్తాడు. ఎందుకు అంకుల్ అంటే అంతగానం ఎక్కించుకోవద్దు, దాన్ని ఎత్తేయద్దు. ఎందుకు ఉండాలి మరీ ముఖం చూడనంత ఏమైంది, నీకు అయింది కదా, నాతో బాగానే ఉన్నారని. అది నేను చెప్పకుండా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళని మాట్లాడిస్తాడు. మళ్ళీ అలా కావాల్సిన గుడ్ అండ్ బ్యాడ్లో ఉంటాడు. మీరు మంచోళ్ళమ్మ, మేమేనా? మంచోళ్ళని కాదు, గంగులో ఉండే క్వాలిటీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఏంటి అంటే నువ్వు ఎస్ అంటే ఎస్ అంటాడు, నో అంటే నో అంటాడు. అవునా? అటువంటి మొగుడు దొరకడం చాలా అదృష్టం. సేమ్ థింగ్ మా ఆయనకి దేవుడు అంటే దేవుడు ఉన్నాడు అంతే తప్పితే ఇవన్నీ చేస్తే అని కాదు. ఇప్పుడు నేనేదన్నా ఇది చెయ్యి కొంచెం నా కోసం అంటే బతలాడాల్సిన అవసరం లేదు. ఎందుకు చేసినావు అని అంటే నీకోసమే అంతే. సో ఆ క్వాలిటీయే నాకు గంగులో ఇష్టం. ఎందుకంటే తనకి చాలా వరకు ఈజ్ అ రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. కానీ ప్రతిదీ ఇది ఏది చెప్తే అది చేస్తాడు. సో అంత బంగారం కాబట్టి మా తమ్ముడు. అబ్బో మేము కూడా చూస్తాం ప్రేమగా. చెప్పు నువ్వు ఎవరు చెప్పారు నువ్వు చూడవని? అంటే ఈ కాలంలో అనేది నేను చూస్తున్నాను కదా, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మేమే లాస్ట్ టైం ఇంకా అని. ఇట్లా హస్బెండ్ అది మాత్రం కరెక్టే. ఇంకా ఫ్యూచర్ లో వచ్చే కపుల్స్ ఎంత వరకు ఉంటారు అన్నది అమ్మాయి పిల్లలు కూడా ఇప్పుడు కరెంట్ జనరేషన్ అలాగుంది. కానీ జ్యోతి మాత్రం గంగు అంటే పిచ్చి బెస్ట్ ఫ్రెండ్స్, ప్రేమ దానికి అంతే. మీ దాంట్లో మా దాంట్లో ఉన్న ఏకైక క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నన్ను సోను వాళ్ళు కూడా మీరు ఇద్దరే ఉంటారు, మీకు బోర్ కొట్టదా? ఎందుకు కొడుతుంది? ఎందుకు బోర్ కొడుతుంది అంటే మేము ఫ్రెండ్స్ అంటే స్కూల్లో ఫ్రెండ్స్ కదా, పెళ్ళయింది కదా, ఇంకా అంటే మాకు బొచ్చే టాపిక్స్ ఉంటాయి మాట్లాడుకోవడానికి అని. సేమ్ అట్లనే ప్రపంచం పెట్టిపోయినా మీరు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. నాకు అది చాలా హ్యాపీ. ఆ విషయం మా మమ్మీ నన్ను అడుగుతుంది అనమాట, ఏంటి మీకు బోర్ కొట్టదా? రోజుకి నేను తను బయట ఉంటే ఒక 50-60 సార్లైనా మాట్లాడుకుంటాం. ఏముంటాయని అంటుంది, చాలా ఉంటాయి. అదేగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. సో అందుకని నువ్వు గంగు ఎప్పుడు ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మీ కోరికలన్నీ తీరిపోవాలి. 100% ఈ సంవత్సరం మనది అక్క. అంతే, తిరిగేలేదురా మన. అంతే అంతే. పొళ్ళు కూడా అయిపోయండి. అంతే. సత్తు పిండ్లు ఇలేసే అక్క. ఇది అది కూడా ఫ్రై చేయాలరా మనము? కొంచెం నెయ్యి కావాలి కదా అక్క, డెఫినెట్ గా. జస్ట్ దీనంతా కాదు, కొంచెం తక్కువ. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అండ్ పల్లి తగలాలి, ఇంకా రోస్ట్ అయిపోతే ఆల్రెడీ మనం రోస్ట్ చేసినాం. అవునవునవును, మళ్ళీ మాడు స్మెల్ లాగా వస్తుంది. కానీ భలే ఉన్నాయి కలర్స్, వెరీ నైస్. పల్లి కూడా వైట్ కలర్ వచ్చింది బికాస్ ఆఫ్ షుగర్ పౌడర్. ఐ నో.
ఐ థింక్ దిస్ ఇస్ డన్ కదా. ఎస్ అక్క. ఆఫ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇది స్టవ్ మాత్రం రచ్చ జరిగిందండి. ఉప్మా తుడుచుకుందాం. ఉప్మా అండినా ఏదండినా అయితే. అండ్ ఇక్కడ కొంచెం క్లోజ్ చేస్తే మీకు పల్లీది కొంచెం ఆ కలర్ కనిపిస్తుంది. అవును. మేబీ మీకు వైట్ అనిపించవచ్చు. పట్టుకో. చలో. సో ఇప్పుడు చెప్పు ఏమేమి ఉన్నాయి. ఇది వచ్చేసేసి పెసరపప్పు సత్తుపిండి, ఇది వచ్చి బియ్యం సత్తుపిండి, ఇది వచ్చేసేసి పల్లీలు సత్తుపిండి. ఎస్. నెక్స్ట్ టైం అక్క ఎసొంటి థీమ్ చేసినా సరే ఆర్ మళ్ళీ అందులో నేను ఉంటే డిఫరెంట్ అంటుకుంటుంది కాబట్టి అనుకొని ఓకే, ఒకవేళ లేడీస్ కాకుండా ఇంకేదైనా కొత్త థాట్ వస్తుంది కదా నీకు, మళ్ళీ ఒక 1 year గ్యాప్ తర్వాత వస్తా అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు మలీద ముద్దలు చేసి చూపిస్తా. మలీద ముద్దలు బతుకమ్మ స్పెషల్. ఇవి కంపల్సరీ ట్రెడిషన్ అన్నమాట. ఈసారి ఇది చూపించినాను కాబట్టి నెక్స్ట్ టైం ఒకటి నేనే చేయబోతున్నాను. ఇప్పుడే రెసిపీ కూడా చెప్పేసిన. మలీద ముద్దలు డన్. సో ఈ రోజు అష్టమి రోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి. విజయనగరంలో చందన్ గారు అని ఒక స్కూల్ టీచర్ అనమాట. ఆ టీచర్కి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆయన చేసిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి ఇది, టాంజోర్ ఆర్ట్ పెయింటింగ్. నేను అసలు చాలా మెస్మరైజ్ అయిపోయాను. ఎందుకంటే ఎప్పుడు సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటాను. ఇదిగోండి, మగవాళ్ళు కూడా తలుచుకుంటే ఏం తక్కువ కాదండి. అమ్మవారిని చూడండి, ఆయన ఎంత బాగా వేశారో చూడండి, బ్యూటిఫుల్, చాలా బాగుంది చందన్ గారు. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ హిమ్. ఆయన చాలా టాలెంటెడ్. దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ దీనికి మొత్తం బార్డర్ చూడండి, ఇలాగా ఫుల్ ఫ్లవర్స్తో బార్డర్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ ఎలిఫెంట్స్ వేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది పెయింటింగ్. బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇలాగ కాంట్రాస్ట్ కాంబినేషన్ చేశారనమాట. సో మీకు కూడా కావాలంటే చందన్స్ ఆర్ట్స్ అండ్ ఫ్యాబ్రిక్ పేజ్ నేను ఫోన్ నెంబర్తో సహా పెట్టేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయన ఒక స్కూల్ టీచర్ అయ్యండి, నైట్ వచ్చి ఇలాగంతా వర్క్ చేస్తున్నందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చందన్ గారు మీకు ప్రామిస్ చేసినట్టు అష్టమి రోజు వేసుకున్నాను. సో అష్టమి రోజు అగైన్ నా ఫేవరెట్ పేజ్ సెనోరా కోచర్ నుంచి జ్యువెలరీ వేసుకున్నానండి. ఎంత బాగుంది చూడండి అమ్మవారు, అసలుకి చాలా బాగుంది కదా. జుమ్కిల్లో కలర్ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. పావని, ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఆల్ దిస్ జ్యువెలరీ పావని. అండ్ పావని నాతో అనింది, మేఘ్నా గారు మీరు చెప్పేంతవరకు నేను మీకు ఇచ్చేసాను కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదు మీరు ఇంత బాగా పుల్ ఆఫ్ చేస్తారు పట్టు చీరల మీద అని చెప్పేసి. ఎవరు చెప్పారండి పట్టు చీరల మీద గోల్డే బాగుంటుంది, సిల్వరే బాగుంటుందని? ఇలాంటి జ్యువెలరీ కూడా బాగుంటుంది. టేక్ మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ చేంజ్ యువర్ స్టైల్. ఓకేనా? సో సెనోరా కోచెస్ పేజ్ని కూడా కొలాబ్ చేస్తాను, తప్పకుండా కొనుక్కోండి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్పూన్లు ఇంత చిన్నది తెచ్చారంటే బాగాలేదా? పిండి మొత్తం మీద పడుతుందని. ఇది డెజర్ట్ స్పూన్ అంటారు, లిమిటెడ్ గా తినాలని, ఎక్కువ తినకూడదు అని. స్పూన్లు ఎక్కువ ఉన్నాయి. సరే, ఇందులో నువ్వు చూడకుండా ఇవి 3 ఏంటి అంటే చూసి చెప్పు. ఏంటి ఇప్పుడు ఇంట్లో సరే పెసరు ఉంది, నువ్వు చెప్పకు. బియ్యం ఉంది, పల్లిది ఉంది. దేంట్లో ఏది పెసరు, ఏది బియ్యం, ఏది పల్లి? ఇది పెసరు, ఇది పల్లి, అది బియ్యం. ఇక్కడ గిద్ద వచ్చి గారత్తుంది, అది తెల్లగా ఉంది. సరే టేస్ట్ చెప్పు, మేమిద్దరం తినాలక్క. ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ పల్లి తింటున్నాను నేను. ఓకే గంగుల్ పెసరు తిను నువ్వు. సో అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నా తరపున దసరా శుభాకాంక్షలు. అండ్ అక్క తరపున కూడా అష్టమి, నవరాత్రి, బతుకమ్మ, దసరా అన్ని శుభాకాంక్షలు. మంచి మంచి పూలేరి మనసే పేర్చినారమ్మో. అవునా? చలో వేయండి వీళ్ళిద్దరికి. దో నాకు ఇదంతా అవుతుంది అట్లా వాళ్ళ చేతులు ఇస్తే ప్రసాదం తిని నాకే. అవునా? ఎవరు పెడితే వాళ్ళ దగ్గరికి పోయేది. అందరు ఇదే పెడతారా ఇంకా ప్రసాదం? లాస్ట్ డే అక్క. ఓ ఇది సత్తుపిండి అని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ తిని చెప్పాలి నాకు. వంటగడద్దా శ్యామ్? ఏంటి శ్యామ్, మనం నెక్స్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేద్దామా? చెప్పు. ప్రసాదం బతుకమ్మ చేద్దామా? అంకుల్ ఇది కూడా టేస్ట్ చేయాలి. చేస్తాడు, నువ్వు గ్యాప్లోనే చేస్తాడు. ధైర్యంగా చేస్తున్నారంటే బాగున్నాయి, పాస్ అయినట్టేనా? స్మెల్నే చెప్పేయచ్చు బాగుందా లేదా అన్నది. ఇది వేరే మినప పెసర లడ్డు అట్లా వస్తుంది చూసినావా, అట్లా వస్తుంది. నెయ్యి ఫ్లేవర్ ఇవి రెండింటికి చాలా గట్టిగా తాకింది, చాలా బాగుంది. అమ్మకి తినిపివా ప్లీజ్? తినిపిస్తా. ఓకేనా? ఖచ్చితంగా అమ్మకి కూడా తినిపిస్తా. తినిపిస్తా.
మమ్మీ నీకోసం తీసుకొస్తున్నాం మమ్మీ, ఓకేనా? ఇంద్రాన్న నా కోసం తిను, అమ్మ కూడా తిని మీ మరదలికి కూడా పెట్టి నాకు చెప్పు. ఏ అవును, ఇంకొకటి అడగాలి, ఇది నిలవ ఉంటుందా? ఉంటుంది. ఓ, వాటర్ తాగకుండా ఉంటే మామూలు డ్రై డబ్బాలో పెట్టుకుంటే ఓకే డన్. అది నొక్కున్నారు. అయితే అయితే అందరు తినిపించవచ్చు. అందరికి ఓకే డన్. సో నీకు మూడిట్లో లేదు నచ్చింది కదా? పల్లి. కాదా, ఇది నా ఫేవరెట్ అక్క. నువ్వు కూడా నా ఫేవరెట్. అట్లా అనొద్దు, ప్రసాదం ముందే. చిన్నప్పటి నుంచి ఎందుకు నేను పక్కకి పెట్టుడు. బట్ కాదు, నెక్స్ట్ టైం మలిద ముద్దలు చేస్తా, అప్పుడు ఆ రోజు ఒకసారి సజ్జల్ది ట్రై చేద్దాం. ఓకే ఓకేనా? డన్. సజ్జలు ఏ అంటే నాకు జొన్నలు. సరే అక్కడికి వచ్చి కూర్చుంటే తాంబూలం ఇస్తాను. అవునా, నేను ఈ ప్రసాదాలు ప్యాక్ చేస్తాను. ముందు మనం తాంబూలాలు నాకు ఇచ్చుకుంటాం. స్పెషల్ గిఫ్ట్ వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మే ఆల్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్లు వచ్చాయి గంగులు, ఆయన ఏదో వచ్చింది. గోవిందుడు వచ్చాడు. అయ్యో నా వెంకటేశ్వర స్వామి వీళ్ళకి కనిపిస్తుండే. అయ్యో నా వెంకటేశ్వర స్వామి, థ్యాంక్స్ అక్క. చేస్తా. అభిషేక సేవలో మురిసేవయ్యా. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి ఫొటోస్తో మ్యూజియం పెడతానేమో. నువ్వా? ఐడల్స్ వచ్చినాయి నాకు ఈసారి. పెద్ద ఫోటో వచ్చింది, ఇప్పుడు ఈ చిన్న తండ్రి వచ్చిండు. సో అన్ని కలెక్షన్, అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది నా దగ్గర. థ్యాంక్ యూ ఇంద్రన్న. ఆయనే. లేదు లేదు ఆయనే. అయితే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు అవసరం లేదు ఆ క్రెడిట్, ఆయనది క్రెడిట్. థ్యాంక్ యూ. ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు అన్ని. ఇంకోటేమో ఎత్తులు ఇవ్వండి, అక్క గిఫ్ట్లు బాగుంటాయి అసలే. అక్క గిఫ్ట్లు బాగుంటాయి. చూడు, తాంబూలం. Thank you, మంచిగా అక్క. ఆపిల్స్ తిని లడ్డు హెల్త్ని మంచిగా పెంచుకో. నేను ఇక్కడ మనకు ఇంటి వెనకాలనే ఇది వచ్చింది. ఇది అసలు అన్నిటికన్నది. నేను ఎప్పుడు దసరా తర్వాత అడిగితే ఇప్పుడే వచ్చింది నాకు. సో పొల్లు పచ్చళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. నెయ్యి ఇంకొకటి అప్పుడు వచ్చిందో. నేను పాలల్లో వేసుకొని తాగుతున్నాం. దేంట్లో? పాలల్లో నెయ్యి వేసుకొని. మంచిదా? అంటే కొంచెం డైజెషన్ మంచిగా ఓ అవుతుంది. వావ్. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తాగుతున్నా రోజు. ఓకే, అంత హెల్దీ హ్యాంపర్. సో ఈసారి అంతా హెల్దీ హ్యాంపర్. జంక్ అయినా కూడా హెల్దీ, ఎందుకంటే మీరు ప్రిపేర్ చేస్తున్నారు కదా. అకేషనల్గా తినొచ్చు అప్పాలు, నెయ్యిలు, పచ్చళ్ళు. ఓకే, అంటే మనం వాడే ఇదొక్కటి మాత్రం ఐ వాంట్ టు టెల్, మనం వాడే మురుకుల్లో ఆయిల్ ఒక్కసారి యూజ్ చేస్తాము. నో రీయూజ్డ్. ఎందుకునంటే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ఇఫ్ యూ యూజ్ ఆయిల్ ఫర్ 2-3 times ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. సో అందుకని నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ఒకసారి జంతికలు ఫ్రై చేసామంటే ఆయిల్ తీసి పాడేసి ఫ్రెష్ ఆయిల్ వాడితే, ఎందుకంటే అవి మెయింటైన్ చేయాలి కొన్ని అనేది ఇంపార్టెంట్. నైస్. గుడికి ఎప్పుడు వెళ్ళాం కాదు, అక్క సజ్జిచ్చింది. నిన్న ఒక గుడికి పోయి వచ్చినాం. అవునా? చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు మాతో పాటు ఎపిసోడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరిని కూడా నీ 9 days స్పెషల్ యాడ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ ఉండాలి. డన్. థ్యాంక్స్ అక్క. హ్యాపీ నవరాత్రి మళ్ళీ ఒకసారి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నేను బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోలేకపోయినా, బట్ ఎప్పుడు చేసింది కాకుండా డిఫరెంట్గా సత్తుపిండిని చేసి చూపించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ. బాయ్. రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. టాటా. బాయ్.